మార్నింగ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకో విషయం ఏంటంటే, తోట పని చేస్తుందని చెప్పాను కదా. గడ్డి చాలా విపరీతంగా పెరిగిపోయింది. మొత్తం అన్నీ పీకించానండి. ఇదిగో అది చెరుకు, ఇదేమో రాధా మనోహరం క్రేపరు వేసాను. ఇదంతా మల్లి తుప్పలు ఉండేవి, మొత్తం తీయించేసాను. అది స్టార్ ఫ్రూట్, బాగా చిగురుపడుతుంది. ఇదిగో ఇవన్నీ గడ్డి పీకించాను ఈరోజు. మొత్తం గడ్డి పీకిచ్చానండి. చూసారా, ఇప్పుడు మంచిగా కనబడుతుంది కదా. మొన్న వర్షాలకైతే మాత్రం విపరీతంగా మొక్కలు చాలా అంటే చాలా పడైపోయి. అంటే గడ్డి బాగానే ఉంటుంది కానీ అసలైన మొక్కలు, మంచి మొక్కలు పాడవుతాయి. కిందకి ఇలా ఒరిగిపోవడం, పడిపోవడం, గాలికి ఇలాగనమాట. ఇలా జరుగుతుంది. ఓకే, తమలపాకు టేక్ చెట్టు, ఇది చాలా చెట్లు ఉండేవి. కాకపోతే మా నాన్నగారు అన్నీ తీయించేశారు. ఆల్రెడీ కొట్టేసినవి మళ్ళీ చిగురు పట్టుకొని వచ్చేదన్నమాట. ఇది తులసి, మొత్తం పీకిన గడ్డి అంతా అక్కడ వేసారు. ఇది చింత చిగురు, కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ చిగురు పట్టింది. ఇది చింత చిగురు చూడండి. దానిమ్మ, బెండ, గులాబీ, ఇది పింక్ రోజు, కాస్మోస్. అది ఇది పింక్ రోజు, పన్నీర్ రోజు అంటారు. చాలా మంచి స్మెల్ వస్తుంది. కాదండి, కనకాంబరాలు. ఇది నిమ్మ, చిన్న మొక్కకి కాయలు వచ్చేస్తాయి. ఇవి ఓకేనా. గోంగూర చూడండి వచ్చింది మొక్క. గోంగూర కూడా సైడ్కి ఒరిగిపోయిందండి మొన్న గాలికి, వచ్చే గాలికి. ఓకేనా, అన్ని గోంగూరలే. వీటి కాయలతోని పచ్చడి కూడా చేస్తారు. తెంపాలి, కాయలతో పచ్చడి చేస్తారు, లేకపోతే జామ్ కూడా చేస్తారండి. భలే ఉంటుంది. బ్రెడ్లో వేసుకోవచ్చు, చపాతీలో వేసుకోవచ్చు, హ్యాపీ తినచ్చు. చేస్తాను అది కూడా నెక్స్ట్ వీడియో. ఇదిగో వైట్ రోజ్, కొమ్మలన్నీ కత్తిరించాక మంచిగా వచ్చింది రోజెస్. ఓకేనా. ఇది పచ్చిమిర్చి చూసారా, ఇలా కర్ర పాతించి ఇలా కట్టించాను. ప్రాణం అయితే విలవిల్లాడిపోయింది నాకు. ఎందుకంటే మంచి విత్తనం ఇది, కొమ్మేస్తే వచ్చింది ఇది. దీనికి టేక్ కర్ర ఎండిపోయిందని చెప్పి చెట్టు, దాన్ని నరికించేసి దాని కొమ్మ పాదించి ఇలా కట్టించాను సపోర్ట్గా. ములం చెట్టు, ములం కొమ్మ వేసాను కదా. గోరింటి చెక్క చిగురు పడుతున్నాయి. ఇంకా మరి వీటి సంగతి ఏంటో అర్థం అవడం లేదు. ఓకే, ఎందుకు ఈరోజు గడ్డి తీస్తుండగా ఒక పసరపాము వచ్చింది, దాన్ని చంపేశారు కూడా వీళ్ళు. అది సంగతి. మొగ్గలు వస్తున్నాయి, దీని పువ్వు వస్తే కాయలు కాసేస్తాయి కూడా. బొప్పాయి, ఇక్కడ కరివేపాకు మొక్క ఉండేదండి. తులసి మొక్కలు వదిలేయమని చెప్పాను. ఎందుకంటే నేను ప్రతిరోజు గ్రీన్ టీలో తులసాకులు, అల్లం, మిరియాల పొడి, ఇంకేంటి తమలపాకులు
ఇవన్నీ వేసి మరిగించుకొని ప్రతిరోజు నేను అదే తాగుతాను. చాలా మంచిది హెల్త్ పరంగా. తులసాకులు కూడా చాలా మంచివి అండి. ఓకేనా. మొత్తం అంతా సైడ్లో మొత్తం గడ్డి పీకేశారు దిగుబడి దేవుళ్ళు. చిన్న చిన్న కరివేపాకు మొక్కలు కూడా వస్తున్నాయి. ఆ చివరి కూడా ఇదిగో ఇవన్నీ కరివేపాకు మొక్కలే. చూసారా ఎంత బాగా వచ్చిందో. మొత్తం గడ్డి అంతా లాగించి ఇక్కడ వేయించానండి. ఇదిగో మనకి ఒక మంచి రోజ్ చూడండి, కలర్ ఎంత బాగుంది చూసారా, ఎంత అందంగా ఉందో కదా కలర్. చాలా బాగుంది. కేక్ మీద ఫ్లవర్ పెడుతుంటారు చూడండి, కేక్స్ మీద అలా ఉంది కలర్. భలే ఉంది కదా. ఇది సంగతి. ఇంకేంటి, ఇది ఆన్లైన్లో తెప్పించిన బొప్పాయి మొక్క అని చెప్పాను కదా, కిందన పెట్టాను విత్తనం. నేలలో పెడితే చక్కగా వచ్చింది. ఇప్పుడు ఈ గడ్డి అంతా తీసి బయట వేయించాలండి. ఒకరికి ఇబ్బంది కలిగేటట్టు ఉండకూడదు కదా బొప్పాయి మొక్కలు. చూసారా, ఇవి ఈరోజు మా తోటలో జరిగే పనులు. ఓకేనా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే. ఇప్పుడు ఏంటంటే మంచి విత్తనాలు, టమాటా ఇంకా పచ్చిమిర్చి విత్తనాలు తీసుకొచ్చి ఇవన్నీ పెట్టుకుంటే మనకి మంచిగా కాపు వస్తుంది. ఆల్రెడీ బెండకాయలు పెట్టాం, చాలా కోసం కూడా అయిపోతుంది సీజను, తీసేస్తాను అవి. ఓకేనా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అదే కాకుండా ఒక 4 కర్రలు తీసుకొచ్చి పాతి గ్రేప్ ఉంది కదా, ఈ గ్రేప్ మొక్క కింద వేయాలి నేలలో. ప్రస్తుతానికి ఇది కుండీలో ఉంది, అలా వస్తూ ఉంది. ఇదిగో అలా పాకింది అంతవరకు. ఓకేనా. దీన్ని ఇప్పుడు కట్టించాలి, పందిరి కట్టించి కిందనే నేలలో వేయిస్తాను. ఓకేనా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే, హ్యాపీ గార్డెనింగ్. బాయ్, సీ యూ అగైన్.